ఇక నుంచి అక్కను కాదు తెలంగాణ అమ్మను మీ కష్టాల్లో తోడుంటానంటూ పార్టీని ప్రకటించేసిన జాగృతి అధ్యక్షురాలు కవిత కన్న తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనే విమర్శల దాడి చేశారు. తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన గులాబీ దళాన్ని టార్గెట్ చేశారు. తాను ఫక్తు పొలిటీషియన్ గా మారిపోయాననే సంకేతాలు ఇచ్చేశారు. అక్క అంతలా దుమ్మెత్తిపోసినా కారు పార్టీ నేతలు ఎందుకు రియాక్ట్ కావటం లేదు? ఇంటి ఆడబిడ్డగా గౌరవించి ఆమెకి కౌంటర్ ఇవ్వట్లేదా? లేక కవిత విమర్శలకు స్పందిస్తే ఆమెకు ప్రియారిటీ ఇచ్చినట్లవుతుందని సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? పార్టీ పెద్దలే రియాక్ట్ కాకపోవటంతో వాళ్ళు ఒకటే, మధ్యలో మనకెందుకని కార్యకర్తలు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా? కవిత విమర్శలపై బీఆర్ఎస్ పెద్దల మౌనమెందుకు? సొంత తండ్రి గులాబీ బాస్ పై కవిత పర్సనల్ అటాక్. కవిత అన్నేసి మాటలన్నా గులాబీ పెద్దల నో కామెంట్. కవితకు కౌంటర్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్. కావాలనే కవిత విమర్శలకు బీఆర్ఎస్ పెద్దలు కౌంటర్ ఇవ్వట్లేదా? ఇంటి ఆడబిడ్డగా గౌరవించే ఆమెను పల్లెత్తు మాట అనడం లేదా? కారు నుంచి దించేసిన 10 నెలల తర్వాత పార్టీ ప్రకటించిన కవితక్క అంతకు మించి అన్నట్లు కామెంట్స్ చేశారు. తన పార్టీ ఆవిర్భావ వేదిక మీద నుంచి డైరెక్ట్ గా గులాబీ బాస్ కేసీఆర్ మీదనే బాణాలు ఎక్కుపెట్టారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని తన పార్టీ పేరును ప్రకటించిన కవిత గతంలో తాను పనిచేసి తనకు ఈ స్థాయి ఇచ్చిన బీఆర్ఎస్ పైనే ఆ పార్టీ అధినేత టార్గెట్ గానే విమర్శల దాడి చేశారు. కవిత తన రాజకీయ పార్టీకి టీఆర్ఎస్ అని పేరు పెట్టడం కారు పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ కంటే బీఆర్ఎస్ నే ఆమె ఎక్కువగా టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అందులోనూ కన్న తండ్రి తనకు పదవులు ఇచ్చి నాయకురాలిగా నిలబెట్టిన కేసీఆర్ పైనే కవిత చేసిన కామెంట్స్ సామాన్య జనంలోనూ చర్చకు దారితీశాయి. తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కూడా ఇంత ఘాటుగా రియాక్ట్ కాని కవిత సొంత రాజకీయ పార్టీ ప్రకటన వేళ ఒక్కసారిగా మాటల దాడిని పెంచారు. మన కేసీఆర్ కాదు మర మనిషి అంటూ విరుచుకుపడ్డారు. తమ అధినేత కేసీఆర్ ను అంత మాట అనడమేంటని గులాబీ లీడర్లు తీవ్రంగా హర్ట్ అయ్యారు. అయితే కవిత ఎన్ని విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పించినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు. ఇప్పటి వరకు కవిత ఎపిసోడుపై ఎక్కడా రియాక్ట్ కాలేదు కేసీఆర్. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి లేటెస్ట్ గా తెలంగాణ భవన్లో జరిగిన మీటింగ్ వరకు ఏ డయాస్ మీద స్పందించలేదు. కవిత ఇంతగా తనను పర్సనల్ గా టార్గెట్ చేసినా, ఆమె కామెంట్స్ గులాబీ దళాన్ని హర్ట్ చేసినా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు అన్నది అందరి మదిలో మెదులుతున్న $1000 ప్రశ్న. కేసీఆర్ సరే, కనీసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఎందుకు మాట్లాడడం లేదు అన్నది ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. కవిత కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్ చేసినా ఒక్కరు కూడా స్పందించకపోవడంపై బీఆర్ఎస్ క్యాడర్లోనే కాదు సాధారణ జనంలో కూడా చర్చ జరుగుతోంది. కవిత, కేసీఆర్ సహా కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినా ఎవ్వరూ స్పందించకపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నాయి పార్టీ వర్గాలు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, ఆమె వ్యక్తిగత విమర్శలు చేస్తున్నా, కవిత తీరుతో అంతో ఇంతో డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉన్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇంకా ఆమెను ఇంటి ఆడబిడ్డగానే చూస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. అందులోనూ కవిత మహిళ కావడంతో ఆమెపై మాట్లాడేందుకు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అందుకే కవిత ఎంత రాజకీయం చేసినా, తమపై విమర్శలు, ఆరోపణలు చేసినా కుటుంబ సభ్యులు సైలెంట్ గా ఉంటున్నారట. ఒక లిమిట్ కి మించి కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యొద్దని ముఖ్య నేతలకు, అనుచరులకు కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సూచించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. కవితకు బీఆర్ఎస్ అగ్రనేతలు కౌంటర్ ఇవ్వకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కవిత అన్నేసి మాటలన్నా గులాబీ పెద్దలెవరూ రియాక్ట్ కాకపోవడం వెనుక
వ్యూహాత్మక మౌనం ఉందని భావిస్తున్నారు. కావాలని కవితను అవాయిడ్ చేస్తూ ఆమె విమర్శలకు కౌంటర్ ఇవ్వట్లేదన్న టాక్ ఉంది. కవిత వ్యాఖ్యలకు స్పందించడం మొదలు పెడితే ఆమె అదే పనిగా విమర్శలు చేస్తూ పోతుందని భావిస్తున్నారట. అలా రెగ్యులర్గా ఆమెకు కౌంటర్ ఇస్తుంటే అనవసరపు ఎలివేషన్ ఇచ్చినట్లు అవుతుందనే అభిప్రాయం కూడా ఉందట. అసలు ఎజెండా సైడ్ ట్రాక్ పట్టి కవిత వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా ఎపిసోడ్ నడిచే అవకాశం ఉంటుందని, కవిత కూడా ఈ వ్యూహంతోనే విమర్శలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. అందుకే కవిత విషయంలో బీఆర్ఎస్ పెద్దల వ్యూహాత్మక మౌనమే తప్ప మరొకటి కాదన్న చర్చ అయితే జరుగుతోంది. అటు గులాబీ పార్టీ పెద్దలెవరూ రియాక్ట్ కాకపోవడంతో ఇటు కార్యకర్తలు అదే లైన్లో వెళ్తున్నారనే టాక్ నడుస్తోంది. వాళ్ళు ఒక్కటే, ఎప్పుడైనా కలిసిపోతారు, మధ్యలో మనం బట్టలు చించుకుని బలి కావడం ఎందుకని గులాబీ సైనికులు కూడా మౌనంగా ఉండిపోతున్నారట. మొత్తానికి కవిత ఎన్ని విమర్శలు చేసినా ఆమె విషయంలో బీఆర్ఎస్ నేతలెవ్వరూ ఇప్పట్లో రియాక్ట్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.